గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జేఈ మెయిన్ అడ్వాన్స్లో కోఆర్డినేట్ సిస్టంలో జేఈ అడ్వాన్స్లో ఉన్న కొన్ని సమ్స్ చూద్దాం. 14 సమ్. ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 7,4, 4,-6, -5,2. దీని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇది ఈజీ కదా. సో గివెన్ దట్ మనకేమి ఇచ్చారు, ఇచ్చిన పాయింట్స్ని ABC అనుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమవుద్ది, x1, y1, x2, y2, థర్డ్ వన్ x3, y3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి మీకు తెలుసు కదా, అందుకని రాశాను. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. x1 ఎంతమ్మా చెప్పండి? 7. వెరీ గుడ్. 7 + x2 ఎంతమ్మా? 4 + x3 ఎంతమ్మా? -5 వస్తే ఏం చేయాలమ్మా, బ్రాకెట్ లో రాసుకోవాలి, /3, y1 ఎంతమ్మా? 4 + y2 ఎంతమ్మా? మైనస్ వస్తే బ్రాకెట్ లో రాసుకోవాలమ్మా. y3 ఎంత? 2/3. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, 7 + 4 ఎంత? 11, ±5/3, ఈ 4 + 2, ఈ రెండు ప్లస్లు కాబట్టి యాడ్ చేయాలి. 6 +, -6/3. సో దట్ ఈక్వల్ టు 11 - 5 ఎంతమ్మా? 6/3, 0/3. సో 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 2 టైమ్స్. సో డినామినేటర్లో 1 ఉంటే వదిలేయండి. 2/1 అంటే డినామినేటర్ 1 ఉంటే వదిలేయండి. సో 0/something ఎంత ఉన్నా సరే దాని వాల్యూ 0. 2, 0 అనేది మన ఆన్సర్. ఓకేనా? The centroid of the triangle whose vertices are 2, 4, 3, 1 and 4, 2 is k, 3. Then k equal to అనేసి అన్నాడు. సో దీంట్లో మనం అతను సెంట్రాయిడ్ ఇచ్చేసాడు. సెంట్రాయిడ్ ఎంత అంట, k, 3 అనేసి అంటున్నాడు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ ఇచ్చిన పాయింట్స్ ఏంటి, గివెన్ దట్. సో ఇచ్చిన పాయింట్స్ ఏంటి, a ఈక్వల్ ఎంత రాసుకుంటామమ్మా, 2, 4 రాసుకుంటాం. b ఈక్వల్ ఎంత, 3, k రాసుకుంటాం. c ఈక్వల్ టు ఎంత రాసుకుంటామమ్మా, 4, 2 రాసుకుంటాం. 4, 2. సో దీన్ని ఏమనుకుంటాము, x1, y1, దీన్ని x2, y2, దీన్ని x3, y3 అనుకుంటాం. సరేనా? ఇప్పుడు అతను సెంట్రాయిడ్ g ఇచ్చేసాడు. సెంట్రాయిడ్ g అనేది ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, g వాల్యూ k, 3 అనేసి ఇచ్చాడు. k, 3 ఇది సెంట్రాయిడ్ ఇచ్చేసాడు. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, సెంట్రాయిడ్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటమ్మా, సెంట్రాయిడ్ ఈక్వల్ టు g ఈక్వల్ టు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఆ ఫార్ములా రాసుకోవాలమ్మా. సో g ప్లేస్ లో ఎంత రాసుకుంటారు, k, 3 రాసుకుంటారు. g ప్లేస్ లో ఎంత రాసుకుంటారు, k + 3 రాసుకుంటారు. x1 ఎంత చెప్పండి, 2 + 3, x2 3, 4/3. అలాగే y1 ఎంతమ్మా, 4 + k + 2/3. సో ఇప్పుడు ఏం చేస్తారు, k, 3 ఈక్వల్ టు ఏమా, సో 2 + 3 + 4 ఎంత, అన్ని యాడ్ చేస్తే 9, 9/3. 9/3 ఈక్వల్ టు 4 + 2 ఎంత, 6 + k/3. సో చూడండి, 3 టేబుల్ 3లో 1 టైం, 9లో 3 టైమ్స్. సో డినామినేటర్లో 1 ఉంటే వదిలేమని చెప్పాను కదా. 3, k, 3 ఈక్వల్ టు 3, 6 + k/3. సో k వాల్యూ ఎంతమ్మా, k వాల్యూ 3. ఓకేనా? k ఈక్వల్ టు 3. సో ఇక్కడ మళ్ళా సెకండ్ దానికి ఈక్వల్ చేయాలి, కానీ k వాల్యూ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. k వాల్యూ 3 ఒకటి చేస్తే చాలు. k వాల్యూ 3 ఎక్కడ, ఆప్షన్ నెంబర్ 3. The centroid of the triangle is 2, 3 and 2 of its vertices are 5, 6 and -1, 4. Then the third vertex of the triangle is, అంటే ఏంటి అమ్మా, సెంట్రాయిడ్ అనేది ఇచ్చేసాడు. సెంట్రాయిడ్ అనేది ఎంత ఇచ్చాడు, g వాల్యూ ఈవెన్ దట్ g ఈక్వల్ టు సెంట్రాయిడ్ అనేది ఎంత ఇచ్చాడమ్మా, 2, 3 ఇచ్చేసాడు. ఓకేనా? 2 వర్టెక్స్ ఇచ్చాడు. థర్డ్ వర్టెక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో a ఈక్వల్ టు ఎంతమ్మా, a ఈక్వల్ టు ఎంత, 5, 6. ఈ వర్ట్ b కూడా ఇచ్చేసాడు, అదంతా -4, -1, 4. c వర్టెక్స్ మనకి తెలియదు కాబట్టి x3, y3 అనుకుందాం. సో c వర్టెక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే xy అనుకోండి, లాస్ట్ లో
x3y3 అనుకోవచ్చు. సరేనా? దీని పేరేంటమ్మా x1, y1. దీని పేరేంటి x2, y2. ఇది దీని పేరేంటమ్మా x3, y3. సో సెంట్రాయిడ్ ఫార్ములా చెప్పండి. సెంట్రాయిడ్ g ఈక్వల్ టు చెప్పండి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. రైట్. సో x1 ఎంత చెప్పండి, g వాల్యూ రాసేయండి. g ఎంత ఇచ్చాడు 2, 3 ఇచ్చాడు, అది రాసేయండి. x1 ఎంత 5 ప్లస్ x2 ఎంత -1 వచ్చింది కాబట్టి బ్రాకెట్ x3 అనేది x3 అనేది x కాబట్టి అలా ఉంచండి. ఓకే, బై 3. y1 చెప్పండి 6, y2 ఎంత 4 ప్లస్ y3 ఎంత y బై 3. సరేనా? రైట్. 2, 3 ఈక్వల్ టు సో 5 ప్లస్ బ్రాకెట్ అంటే ఏంటి ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 5 - 1 ప్లస్ x బై 3 6 ప్లస్ 4 ఎంతమ్మా 10 ప్లస్ y బై 3. సో నెక్స్ట్ ఏం రాద్దాం 2, 3 ఈక్వల్ టు 5 లోంచి 1 తీస్తే ఎంతమ్మా 4 ప్లస్ x బై 3 10 ప్లస్ y బై 3. సో మనం ఏం చేస్తాము x కోఆర్డినేట్ కి ఈక్వల్ చేయాలి, y కోఆర్డినేట్ కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ చేద్దామా మరి 2 ఈక్వల్ టు ఎంత 2 ఈక్వల్ టు ఎంతమ్మా 4 ప్లస్ x బై ఎంత 3 4 ప్లస్ x బై 3. అలాగే 3 ఈక్వల్ టు ఎంతమ్మా అండ్ 3 ఈక్వల్ టు ఎంత 3 ఈక్వల్ టు 10 ప్లస్ y బై 3. సో చూడండి ఇది బైలో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుద్ది ఇంటూ అవుద్ది. 2 3s are 6 ఈక్వల్ టు 4 ప్లస్ x. సో ఇక్కడ x ఉంచేసి +4 అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుద్ది -4 అవుద్ది. సో 6 లోంచి 4 తీస్తే 2 ఈక్వల్ టు x ఈక్వల్ టు ఎంత 2. ఇక్కడ చూడండి కామా పెట్టుకోండి అన్నిటికీను. ఈ 3 ఏమవుద్ది మల్టిప్లికేషన్ చేస్తుంది, బైలో ఉన్న 3 వస్తే మల్టిప్లికేషన్. 9 ఈక్వల్ టు 10 ప్లస్ y. సో 9 ప్లస్ 10 ఇటు సైడ్ మూవ్ అయితే -10 ఈక్వల్ టు y. 9 నుంచి 10 తీయలేం కాబట్టి -1 గా రాసుకోవచ్చు. 10 నుంచి 9 తీసేసి బిగ్ నెంబర్ సైన్ రాయాలి. -1 ఈక్వల్ టు y. దెన్ y ఈక్వల్ టు ఎంతమ్మా -1. సో దేర్ ఫోర్ సి ఈక్వల్ టు ఎంతమ్మా థర్డ్ వర్టెక్స్ x, y దట్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు x అంటే ఎంత రాస్తాము 2, y అంటే ఎంత రాస్తామమ్మా -1. సో ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 2 ఇది కాదమ్మా. ఆప్షన్ నెంబర్ ఎంత 2, -1 వస్తే ఏది ఆప్షన్ నెంబర్ 2. ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై a, b, b, c, c, a అనేసి ఇచ్చాడు. ఈజ్ సెంట్రాయిడ్ ఎంత అంటమ్మా ఆరిజిన్ అనేసి ఇచ్చాడు. సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్. మనకు 3 పాయింట్స్ ఇచ్చాడు, ఆ 3 పాయింట్స్ రాసుకోండి. గివెన్ g ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు g ఈక్వల్ టు ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ అంటే 0, 0 రాసుకుంటాం. ఇంకేమి ఇచ్చాడు a ఈక్వల్ టు పాయింట్ ఇచ్చాడు a, b అని. తర్వాత b ఈక్వల్ టు b, c అని ఇచ్చాడు. c ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా c, a అనేసి ఇచ్చాడు. దీన్ని ఏమనుకుందాము x1, y1. దీన్ని x2, y2 అనుకుందాం, x3, y3 అనుకుందాం. సో సెంట్రాయిడ్ ఫార్ములా చెప్పగలరా? సెంట్రాయిడ్ ఈక్వల్ టు g ఈక్వల్ టు ఎంతమ్మా x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో ఇప్పుడు g ప్లేస్ లో ఎంత రాస్తాము 0, 0 రాస్తాం. g ప్లేస్ లో ఏం రాస్తాం 0, 0 రాస్తాం. x1 ఎంతమ్మా a ప్లస్ x2 ఎంత b, x3 ఎంత c బై 3. అలాగే y1 ఎంత b, y2 c y3 a. సో b ప్లస్ c ప్లస్ a అన్న a ప్లస్ b ప్లస్ c అన్న ఒకటే బై 3. సో ఫస్ట్ కి ఈక్వల్ చేయాలి, సెకండ్ కి ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ ది ఈక్వల్ చేద్దాం. 0 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేద్దాం a ప్లస్ b ప్లస్ c బై 3 కి ఈక్వల్ చేద్దాం. సో బైలో ఉన్న 3 ఇటు సైడ్ వస్తే ఇంటూ చేస్తుంది. 0 ఇంటూ 3 ఎంత 0 ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సో a ప్లస్ b ప్లస్ c ఎంత వచ్చిందమ్మా 0 వచ్చింది. ఈ కండిషన్ మనం ఈ కండిషన్ ఒకటి a ప్లస్ b ప్లస్ c అనే కండిషన్ ఒకటి వచ్చింది. సో మనకు ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు 3abc అనే ఫార్ములా మనకు ఉందన్నమాట. అనే ఫార్ములా ఉంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు 3abc. సో ఇది ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc
అవుతుంది, ఈక్వల్ టు 0 మైనస్ 3ABCO ఉంటుంది అనమాట. దీనికి ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? అంటే A ప్లస్ B ప్లస్ C ఇంటూ దీని ఫార్ములా ఎలా రాసుకోవచ్చు చెప్పండి? A ప్లస్ B ప్లస్ C ఇంటూ ఎలా రాసుకోవచ్చు? A² ప్లస్ B² ప్లస్ C² మైనస్ AB మైనస్ BC మైనస్ CA గా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. సో మనకేం తెలుసు? A ప్లస్ B ప్లస్ C ప్లేస్లో 0 అనేది రాసుకోవచ్చు. 0 రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇది A ప్లస్ B ప్లస్ C అనేది 0 అయితే ఇదేమవుతుంది? ఇది కూడా 0 అయిపోతుంది. ఇది 0 అయితే ఆల్రెడీ ఇది 0 ఇచ్చేసాడు కాబట్టి మనం దీన్ని ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. ఇది ఎలాగో 0 అయింది, మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 రావాలంటే ఇది కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. A² ప్లస్ B² ప్లస్ C² మైనస్ AB మైనస్ BC మైనస్ CA ఈక్వల్ టు 0. అంతే కదా? ఇక్కడ 0 పెట్టామనుకో దీని ప్లేస్లో A ప్లస్ B ప్లస్ C ఇంటూ 0. సో ఇక్కడ చూడండి, A² ప్లస్ B² ప్లస్ C² ఈక్వల్ టు మైనస్ AB అటు వెళ్తే ప్లస్ AB మైనస్ BC అటు వెళ్తే ప్లస్ BC అలాగే మైనస్ CA అటు వెళ్తే ప్లస్ CA. ఓకేనా? సో మనకు ఏ ఆప్షన్ వచ్చింది? థర్డ్ ఆప్షన్ వచ్చింది. చూడండి, థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. A³ ప్లస్ B³ ప్లస్ C³ ఈక్వల్ టు 3ABC అది కూడా మనకు కరెక్ట్ ఆప్షనే. అలాగే A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 0 ఉంటే అది కూడా కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే ఈ 3 ఆప్షన్స్ కరెక్టే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఏమా. సో ఆన్లైన్ ట్యూషన్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ట్యూషన్ ఉన్నాయి. ఫారూక్ సార్, సనత్ నగర్, విజయవాడ.